జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మొన్న ఒకరు కామెంట్ చేశారు. అదేంటంటే సమాచారం తీసుకున్న తర్వాత చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలు ఎలా ఏ ప ఏ ఏ పద్ధతిలో జరుగుతాయి అని చెప్పేసి అడిగారు. దాని గురించి డీటెయిల్ కనుక్కొని వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. సో దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కొందరు అర్చకుల్ని, ఆచార్యుల్ని, కొందరు పెద్దవాళ్ళని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు మంచి సమాధానం చెప్పారు. అది మీకు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. అదేంటంటే సమాచారం తీసుకున్నారు, చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలు కానీ పెద్ద కర్మ అంటారు కదా మనం, పెద్దకారం అంటారు మా సైడ్. సో అది ఎలా చేస్తారు, ఏ సాంప్రదాయం ప్రకారం చేస్తారని చెప్పి అడిగారు కదా, వాళ్ళకి ఆన్సర్ అనమాట. సో మేబీ ఈ వీడియో మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. చూస్తే ఈ వీడియో చూసాము, మా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది అని కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకైనా సరే మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆన్సర్ దొరికితే మాత్రం నాకు ఆన్సర్ దొరికిందని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఓకే, ఎంతవరకు చేరింది అనుకుంటాను. సో అది విషయము. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అయితే నేను వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలా మరి నేను క్వశ్చన్ అడిగాను కదా స్వామి, ఇలా సమాచారం తీసుకున్న తర్వాత చనిపోతే వాళ్ళకి ఏ పరంగా దహన సంస్కారాలు చేస్తారు అని, శ్రీ వైష్ణవ సాంప్రదాయమా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆచారమా, ఇంకేదైనా కొత్తగా ఉందా అని అడిగితే వాళ్ళకి ఉండదమ్మా, వాళ్ళ ఇంట్లో ఏ ఆచారమో ఉందో అదే చేస్తారు అన్నారు. అదేంటి స్వామి మరి శ్రీ వైష్ణవం తీసుకున్న మన స్పెషల్ ఉండదా అని అడిగాను. స్పెషల్ ఉండదంటే అదే ఉండదు ఆయన. మన ఏ సాంప్రదాయంలో అయినా సరే శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనేది ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, అంటే మనం ఈ దేహాన్ని ఉద్ధరించుకోవడం కాదు, ఈ ఆత్మను ఉద్ధరించుకోవడానికి. మనం ఏం చేస్తాం, ఈ దేహంతో కనెక్ట్ అయ్యి ఈ దేహ శుద్ధి చేసుకొని ఈ ఊర్ధపుండ్రం శంఖచక్రాలని వేసుకుని ఇవన్నీ శంఖచక్రాలు ఎందుకు వేస్తారు, ఈ శంఖచక్రాలు చూసిన ప్రతిసారి ఈ మెడల తులసిమాల, ఈ ఊర్ధపుండ్రం నామం చూసిన మనల్ని ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు, వీళ్ళు వీళ్ళు విష్ణు భక్తులు అనుకుంటారు. అదే కదా. సో ఇవన్నీ మనం గుర్తు చేయాలి. ఎందుకు, మనం నారాయణుడి భక్తులమి, మన నారాయణుడి సేవకులమి, ఆయన దాసులమి అని మనకు అనిపించాలి. సో అందుకు ఏం చెప్తారంటే, ఇవన్నీ మనకి ఇచ్చారు కదా, ఈ దేహంలో ఇవన్నీ పెట్టుకుంటాం మనం. కానీ మన మనసులో ఉండాలి, అనుక్షణం నారాయణ మంత్రం, నారాయణ యొక్క జపం, నారాయణ యొక్క నామ సంకీర్తన, నారాయణ యొక్క ధ్యాసలో మనం బతకాలి. ధ్యాసలో అనేది సన్యాసం కాదు, గుర్తుంది, సన్యాసం కాదు, ధ్యాస. అంటే ఎక్కువ మనం ఏ పని చేసినా ఎక్కువ అతనికి మనం టైం ఇవ్వడం, అంటే మెంటల్గా ఇంకా మనం దగ్గరగా ఉండడం అనమాట. సో ఇలా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశం. మన మనసు అది కనెక్ట్ అవ్వాలి. అసలు భగవద్గీతలో స్వామి చెప్పాడు, 700 శ్లోకాలు మనకు ఉపదేశం చేస్తారు స్వామి. వాటిలో ఏం చెప్పారు, మనిషి ఎలా బతకాలి, అలా బతకడమే ఈ సాంప్రదాయం. అంటే వేరే జీవుని ఇబ్బంది పెట్టకుండా మనం ప్రశాంతంగా పోతూ, మిగతా వాళ్ళని ప్రశాంతంగా పోనిస్తూ, అమ్మ నాన్నని బాగా చూసుకొని, భార్య పిల్లల్ని సరైన సక్రమంలో చూసుకుంటూ మన జీవుడిని మనం ఉద్ధరించుకోవడం. అంటే సంసారంలో ఉంటూ సంసారాన్ని అంటిపెట్టుకోకుండా మనల్ని మనం ఉద్ధరించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. తదనంతరం ఈ బాడీ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా వాడేసుకోవాలి. ఇప్పుడు మనకు ఏదో మనం ఒక డ్రింక్ కొన్నాము, ఒక డ్రింక్ బాటిల్, దాంట్లో మొత్తం అయిపోయిందో తాగేస్తాం. అంటే ఏంటి, వేస్ట్ చేయకూడదు అనుకుంటాం కదా. కొన్ని ఐటమ్స్ వేస్ట్, ఏదైతే చక్కెర పొంగలు పెట్టే లడ్డు ప్రసాదం ఇంతనే మనం పారేస్తామా, పారేయంగా మొత్తం తినేస్తాంగా. సో అలాగే ఏది మనం వదలకూడదు అనే ఉద్దేశంతో, అంటే తిరుపతిలో అమూల్యమైన ప్రసాదం, దాన్ని వదిలేస్తామా, అమ్మో మళ్ళీ దొరకలేదు అని చెప్పి మొత్తం తినేస్తాం. సో ఇది కూడా అంతే అంటే, అయ్యో మనకు లేకలేకే మానవ జీవితం వచ్చింది, ఈ జీవితాన్ని మనం వదిలేసుకోకూడదు, దీన్ని అంటే మనం వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే మొత్తం కంప్లీట్గా ఎక్కువ శరణంగా చేసేసి స్వామికి ఎక్కువ నామజపం చేసేసి స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి అనేది ఆశ అనమాట. చిన్న స్వార్థం అని చెప్పొచ్చు. అందులో వచ్చింది శ్రీ వైష్ణవం. అంటే స్వామికి పల్లాంటి స్వామి, నువ్వు మంగళంగా ఉండవయ్యా, లోకాలన్నీ మంగళంగా చూడవయ్యా, అందరినీ చల్లగా చూడవయ్యా, నాకు మళ్ళీ మానవ జీవితం వద్దు స్వామి, ఎప్పుడు నిత్యం నీ వైకుంఠంలో ఉండిపోయే భాగ్యం నాకు ఇవ్వు స్వామి అని అడగడం అనమాట శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే. ఇదే ఓవరాల్గా. ఇంకా ఎక్కువ ఉంటే దాని గురించి ఇంకెప్పుడైనా మనం మాట్లాడుకుందాం. సో అయితే ఈ ప్రాసెస్లో దేహంతో మనకేమైనా సంబంధం ఉందా, లేదు. కానీ ఈ దేహాన్ని మనం వాడుకోవాలి. వన్స్ చచ్చిపోయిన తర్వాత దీన్ని కాలిస్తే ఏంటి, పూడిస్తే ఏంటి, ఎక్కడో పాడేస్తే ఏంటి, మనకి ఏం అవసరం లేదు. ఏం అవసరం, మన కర్మలు కూడా మనం బాధించు. ఎందుకు బాధించు అంటే, మన నారాయణ శరణగా చేసాం. వర్షం వస్తుంది అనుకోండి, వర్షం వచ్చినప్పుడు గొడుగు ఉంటుంది, మనకి గొడుగు ఉంటే కొన్ని చినుకులు పడతాయి. సో అలాగే ఇంట్లోకి వెళ్ళిపోతే ఎంత వానిచ్చినా మనకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకని, మనం నీడకి వెళ్ళిపోయి మనకి చలిగాలేదు, చలిగాలేస్తే వెళ్ళిపేసుకుంటాం. వాన ఒక చినుకు కూడా మనం పడే అవకాశమే ఉండదు మంచి ఇల్లు అయితే. సో అలాగే మనిషి శ్రీవర్ష సామర్థ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కర్మలో ఈ గ్రహాలు జాతకాలు ఇవేవి మనం ఏమీ చేయవు. సో అందుకు ఇవేవి మనం వీటితో మనకి ఎలాంటి అవసరం లేదు. మనకి నారాయణుడికే శరణగా చేస్తే ఆయన చూసుకుంటాం. మిగతాదంతా ఆయన ఏం చెప్పాడు, భగవద్గీతలో మనకి సమాచారం తీసుకున్న వాళ్ళకి భగవద్గీతలో శ్లోకం ఇస్తారు. ఏంటది, శ్లోకం, సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణమజ అహంతం సర్వపాపేభ్యో మోక్షేశామి మాశుచ. అంటే అన్ని ధర్మాలు త్యజించండి, ఇలాంటి గబ్బలు గొబ్బలు ఉపదీపాలు పప్పుదీపాలు ఇలాంటి అన్ని సొంత ప్రయోజనం మానేసి సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం రజ, నన్ను ఒక్కడే శరణ వేడితే అహంత్వం సర్వపాపేభ్యం మోక్షేశామి మాశుచ, నీ మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాను, నువ్వు ఆడొద్దు అని చెప్పాడు స్వామి. అంత డీటెయిల్గా చెప్పినప్పుడు మనం అవుతామా, అయితే నిజంగా మనిషే ఆగకూడదు. సో అందుకని స్వామికి మనం అన్నీ వదిలేసి స్వామికి శరణగా చేసి ఆయన నిత్యం నామజపం చేసుకొని, తిరువారాధన చేసుకొని, పూజ చేసుకొని, ఆచార్యులు చెప్పినట్టుగా వింటూ అలా బతికేస్తే సరిపోద్ది. సో అప్పుడు ఇక దహన సంస్కారాల విషయానికి వద్దాం. ఈ దేహాన్ని ఎందుకు వాడుకోవాలని మనకు క్లారిటీ వచ్చింది కదా.
అలాంటప్పుడు దీన్ని కాల్చితే ఏంటి, పూర్తి చేస్తే ఏంటి, ఇంకేం చేస్తాం, మన సంబంధం లేదు. వన్స్ మనం చనిపోయిన తర్వాత మన 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 తల్లిదండ్రులు లేదా మన అన్నదమ్ములు, మన కుటుంబీకులు, మన కొడుకులు, మన మనవలు ఎలా ఎలా వాళ్ళు ఆచారం ఎలా అయితే చేస్తారో అదే ప్రకారంగా మన దహన సంస్కారాలు జరుగుతాయి. అంటే మీ మీ ఆచారం ఎలా సంస్కారాలు చేస్తారో సేమ్ అలాగే జరుగుతాయి. అందుకని కొత్తగా ఏమీ లేదన్నమాట. మీ పూర్వీకులందరూ ఎలా ఇది ఈ దహన సంస్కారం అనే విషయంలో అందరికి ఒకటే అంట. ఇది ఎలా ఉంటాయో సేమ్ మీ ఇంట్లో ఆచారం ఎలా ఉందో అలాగే ఉంటుంది అని చెప్పారు. అయితే మరి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మా మా ఏరియాలో మా సైడ్ గోదావరి సైడ్ ఏంటంటే నాన్ వెజ్ పెడతారన్నమాట. అది పెద్ద కారం అన్నప్పుడు ఆ వ్యక్తి బతుకున్నప్పుడు ఏ ఐటమ్స్ తిన్నాడు అన్ని రకాల ఓపెన్గా చెప్తాను, పంది మాంసము, మేక మాంసము, లేదా కోడి మాంసము, చేపలు. సో అలా ఆ వ్యక్తి ఎన్ని నాన్ వెజ్లు, అన్ని రకాల నాన్ వెజ్లు, ఆ పిండి వంటల్లో కొన్ని రకాల స్వీట్లు, పళ్ళు, తర్వాత మందు తాగే మనిషి అయితే మందు. సో అలా ఏవైతే బతుకున్నంతకాలం అసలు ఏమేమి తిన్నాడో అవన్నీ పెట్టేస్తారు. అంటే మళ్ళీ లైఫ్కి పెట్టం కదా, ఆ ఆత్మ వచ్చి అవన్నీ తింటది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు, మన వాళ్ళు నమ్ముతారు. సో అందుకే అన్నీ పెట్టేస్తారు. అయితే వన్స్ ఇక్కడ మారుతుంది. శ్రీవైష్ణవ సాంప్రదాయం తీసుకున్న తర్వాత మనం ఏమేమి తినము, మాంసాహారం తినము, ఎల్లు తినము. అంటే మనం ఇంకా సాంప్రదాయంలో ఉన్నాం కదా. సో ఇవి మాత్రం పెట్టరు. ఎందుకంటే మాకైతే పెద్ద కర్మ చేసేటప్పుడు ఏం చేస్తారంటే బియ్యం పోసి తెమ్మంటారు. బియ్యం 2 కొంచెం బియ్యం పోసి దాని మీద ఒక ఇస్త్రా కానీ ఒక టవల్ కానీ పరిచి మాకు పెరుమాళ్ళని తెస్తారు. పెరుమాళ్ళు అంటే నరసింహస్వామి, లక్ష్మీనారాయణుడు, తర్వాత రామానుజ స్వామి విగ్రహం చిన్నది అవన్నీ తెచ్చి పెట్టి మాకు మా మా కులంలో అలా చేస్తారనమాట. సో మా సాంప్రదాయంలో అంటే మా ఇంట్లో అవన్నీ పెట్టి చేసి అప్పుడు తీర్థం ఇస్తారు. పాలు, నీళ్లు కలిపి తులసి పత్రంతో అప్పుడు మాకు ఈ ఊర్ధపుండ్రం పెడతారు. ఇదేదో ఉందో ఇది మా సాంప్రదాయంలో లేదు, ఇంతకుముందు లేదు. అంటే సంక్రాంతికి మేము పెట్టుకుంటాం, పెద్ద పండగ అంటాం కదా, అప్పుడు మేము పెట్టుకుంటాం. సింహాచలం మా కులదైవం వరలక్ష్మీ నరసింహ ఆలయంకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం. శనివారం మా తాతగారు బాగా ఫాలో అవ్వాలంట. అంటే ఏంటి, సూర్య నమస్కారాలు చేయడం ఇవన్నీ. మా నాన్నగారు పెద్ద ఫాలో అవ్వలేదు. నేను తీసుకున్నాను, మా తాతగారి బాధ్యతలు నేను తీసుకున్నాను అనమాట. సో అప్పుడు ఏం చెప్తారంటే మాకు తీర్థం అంటాం కదా, దాన్ని ఏదో చెప్తారు, ఏదో పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ తీర్థం ఇచ్చినప్పుడు తీసుకుని తాగినప్పుడు అడియన్ రామానుజదాసన్ అంటే మగవాళ్ళందరూ అడియన్ రామానుజదాసన్ అంటాము, ఆడవాళ్ళందరూ అడియన్ రామానుజదాసి అప్పుడు చెప్తారు. అదే విషయం నా సమావేశం చేసిన తర్వాత అప్పుడు చెప్పినప్పుడు నాకు స్ట్రైక్ అయింది. అయితే మేము శ్రీవైష్ణవ సాంప్రదాయం మాది అనిపించింది. అంటే మేము చక్రాలు తీసుకోలేదే మాది ఆ సాంప్రదాయమా అని అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఇది విషయం. అయితే ఇలా చేశారు మా మా పద్ధతులు. సో మీ పద్ధతులు ఎలా చేశారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ తాతగారికి, నాన్నమ్మ గారికి, ఇంకా మీ పెద్దనాన్నగారికి అలా చనిపోయి ఉంటారు కదా మీ పాలోళ్ళు, చుట్టాలు, వాళ్ళకి ఎలా చేశారు ఈ పద్ధకారం అనేది మీకు ఒకసారి ఐడియా ఉంటే మీకు గుర్తు లేకపోతే మీ తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు చెప్పేస్తారు ఎలా చేస్తారు అనేది. సో ఇది విషయం అంటే మనం చనిపోయిన తర్వాత మన ఇంట్లో ఎలా చేస్తారో అదే జరుగుతుంది అని చెప్పారు. తర్వాత ఫుడ్ విషయానికి వచ్చేసరికి పెడతాం కదా అక్కడ అన్ని 11 రోజులప్పుడు. అప్పుడు ఏమేమి పెడతారంటే ఈ మనం ఏదైతే శ్రీవైష్ణవ సాంప్రదాయం వన్స్ తీసుకున్న తర్వాత ఏమేమి ఆహార పదార్థాలు తినమో అవి మాత్రమే పెట్టాలి. ఇంతకుముందు మన అమ్మ నేను సంవత్సరం తీసుకున్నాను, మా అమ్మ నాన్న తీసుకోలేదు, వాళ్ళు అన్ని రకాలు తింటారు అనుకోండి, మేము తింటాం కదా అని చెప్పి నా దగ్గర పెట్టకూడదు. అప్పుడు సమావేశం తర్వాత నేను ఏం తీసుకున్నాను అది మాత్రమే పెట్టాలన్నమాట. సో ఇది ఒక్కడే తప్ప ఇందుకు మించి ఏ మాత్రం మార్పులు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకొక విషయం, అల్టిమేట్ విషయం ఏంటంటే అక్కడ ప్రేరణ గారు అని చెప్పేసి మీకు జర్నలిస్ట్, నేషనల్ జర్నలిస్ట్ ఒక ఆవిడ చెప్పాను. నాకు ఈ క్వశ్చన్ ఆవిడని అడిగితే ఆవిడ చెప్పాను అనమాట. ఆచార్య వారికి జిఎస్ఎం వాళ్ళకి క్యాంపస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళే దహన సంస్కారాలు చేస్తారని చెప్పేసి కూడా నేను విన్నాను. ఇది చెప్పేది దీని గురించి నాకు కొంచెం కంప్లీట్ క్లారిటీ లేదు, ఇదైతే క్లారిటీ ఉంది. సో ఇది విషయము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు సమాచారం తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు సమాచారం తీసుకున్నప్పుడు మన ఆచార్యులు అడుగుతారు, మీ ఆచార్యులు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు అడగండి దహన సంస్కార పరిస్థితి ఏంటి అని అక్కడ అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆచార్యులను అడగండి. ఒకవేళ మీ సమాచారం తీసేసుకున్నాం, మేము ఆ క్వశ్చన్ అడగలేదు అనుకుంటే వాళ్ళందరికీ ఇదే ఆన్సర్, ఇందుకు వేరే ఏ ఆన్సర్ దొరకదు, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆన్సర్ దొరుకుతుంది. కావాలంటే అర్చకులు కానీ మీ దగ్గరలో ఉన్న పండితులు కానీ అడిగి తెలుసుకోండి, ఏమాత్రం తప్పలేదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రశ్నించాలి, మనకు ఆ సమాధానం దొరికేంత వరకు ప్రశ్నిస్తే మన సమాధానం దొరికేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ సృష్టిలో సమాధానం లేని ప్రశ్న ఏది లేదు, అయితే మన ప్రయత్నం లోపం అంతే. కాబట్టి మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ దేహం మీకు క్లారిటీ ఇచ్చాను, ఈ దేహం వాడుకోవడానికి తప్ప ఈ దేహం వన్స్ మనం చనిపోయిన తర్వాత ఈ దేహంతో మనకి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత ఆత్మ సంబంధమే, గురువుకి మనకి ఎలాగ ఆత్మ సంబంధమో భగవంతుడు మనకి ఆత్మ సంబంధం. కాబట్టి ఈ దేహాన్ని వాడేసుకోవాలి. వచ్చేలోపు మొత్తం కంప్లీట్గా తిరుపతి లడ్డు మొత్తం తినేసినట్టుగా ఈ దేహం ఉన్నంత వరకు ఈ దేహంతో మొత్తం ఎంతవరకు మనం వాడుకోవాలి, దేహాన్ని అంతా వాడుకొని భగవంతుడికి మన దగ్గర అయిపోవాలి. ఓకే, అర్థమైంది కదా. వయసు అయిపోయే లోపే మొత్తం వాడేసుకొని మనం మంచాన్ని పడిపోయిన టైంకి రామకృష్ణ అనుకుంటే మనం కళ్ళు మూస్తే నారాయణ మనకు ప్రత్యక్షం అయిపోవాలి, కళ్ళు మూసుకుంటే మనం తిరువరాధన చేసేయాలి, ఊహలోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది ఎందుకని ఈ దేహాన్ని వాడుకోవాలి తప్ప. కానీ చనిపోయిన తర్వాత మన దేహాన్ని కాలుస్తారా, పూడుస్తారా, ఏం చేస్తాయి ఇవన్నీ మనకు అవసరం. వీటి కోసం ఆలోచించి ఇవన్నీ మానేసుకుంటామా, మానుకోం కదా. అది ఎప్పుడుకో చచ్చిపోయినప్పుడు మన వాళ్ళు అలాగ పారేస్తారు, ఏం ఉంచుకోరు, ఇంట్లో దాచుకోరు కదా, అలాగో పారేస్తారు. అది అంతా మన సంబంధం లేని విషయం. సో ఇది మనకు ఆచార్యులు చెప్పడం జరిగిన విషయం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చేయండి. నేను వీడియో చేస్తాను. నేను రెడీగా ఉన్నాను. సాంప్రదాయం చెప్పడానికి పిచ్చెక్కిపోయాను ఇప్పుడు. ఖచ్చితంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నాకు తెలియకపోతే పెద్దవాళ్ళందరిని అడిగి మీ ముందు ఆ ప్రశ్నలకి ఆన్సర్లు మీ ముందు ఉంచుతాను. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.